చికెన్ నెక్, కోడి మెడ. కోడి మెడ అంటే ఏదో నిజమైన చికెన్ నెక్ అనుకోకండి. ఈ చికెన్ నెక్ అనేది మొత్తం భారత ఉపఖండం, మొత్తం భారతదేశాన్ని మన నార్త్ ఈస్ట్ అంటారు, ఈశాన్య 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్తో కలిపే ఒక సన్నని భూభాగం అనమాట. ఇది కోడి మెడ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చికెన్ నెక్ అంటారు. దీనికి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అయింది. ఎందుకంటే ఈ చికెన్ నెక్ అనేది భారతీయ బలహీనతల్లో ఏదైనా ఒక బలహీనత ఉందంటే అతిపెద్ద బలహీనత ఇది. భారత రక్షణకు సంబంధించిన అతిపెద్ద బలహీనత. ఎందుకంటే ఒక సన్నని భూభాగం చూడండి, మొత్తం భారతదేశం ఉంటే, భారతదేశం అతిపెద్ద భారతదేశం, ప్రపంచంలో 7వ పెద్ద దేశం ఇది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 7 రాష్ట్రాలని కలిపే ఒక సన్నని భూభాగం అన్నమాట. ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది, 170 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 22 కిలోమీటర్లు ఒకనొక దశలో. దీన్నే సిల్గురి ట్రాక్ అంటారు. ఇది ఏంటంటే ఈ చికెన్ నెక్ చుట్టూరు దేశాలను ఒకసారి పరిశీలించండి, ఎంత బలహీనతో మనకు అర్థమవుద్ది, దీన్ని ఎందుకు రక్షించుకోవాలో కూడా అర్థమవుద్ది. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న అధ్యక్షుడిగా ఉన్న యూనస్ నోబెల్ లారెట్ ఏమంటున్నారంటే, చైనా వెళ్ళి రీసెంట్గా చైనా అధ్యక్షుడితో సమావేశం అవుతూ భారతదేశ బలహీనతను ప్రస్తావించారు. ఈ ప్రస్తావన వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంది. ఈ వ్యూహం ఏంటంటే ఈ చికెన్ నెక్ చైనా బంగ్లాదేశ్ కలిసి ఆక్రమించే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దీనివల్ల నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని సెపరేట్ అయిపోతాయి అన్నమాట. అది ఆయన మాట్లాడిన అంతరార్థం. ఇప్పుడు ఈ చికెన్ నెక్ కోసం కొంచెం వివరణ చూడండి. ఈ చికెన్ నెక్ చుట్టూరు ఇదిగోండి నేపాలు, భూటాను, కింద బంగ్లాదేశు, పైన అతిపెద్ద శత్రువు చైనా. ఈ 4 దేశాల మధ్యలో ఉంది చికెన్ నెక్. ఈ చికెన్ నెక్ అంటే ఎంత బలహీనతో చూడండి, ఎంత ఒక రకంగా పెద్ద శత్రుదేశం. ఇప్పుడు ఇది శత్రుదేశంగానే ఉంది, ఓకేనండి. ఇలాగా ఈ చికెన్ నెక్ని 22 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ సెపరేట్ అయిపోతాయి భారతదేశం నుంచి. భారతదేశం దీన్ని రక్షించుకోవడం అసాధ్యం. దీనివల్ల ప్రయోజనం ఏమవుతుంది అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు మొత్తం 2.62 చదరపు కిలోమీటర్లు. ఒక రకంగా చెప్పాలంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిస్తే ఎంత ఉంటుందో, పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట. 50 మిలియన్లు అంటే 5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరూ సెపరేట్ అయిపోతారు. దీన్ని రక్షించుకోవడం కష్టం. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం బ్రహ్మపుత్ర నది ఈ టిబెట్లో పుట్టి మానస సరోవర్ దగ్గర ఇలా ఉండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి కిందకి వెళ్తుంది అనమాట. మొత్తం బ్రహ్మపుత్ర నదే మనకు లేకుండా పోతుంది. ఈ బ్రహ్మపుత్ర నది అంటే ఏంటో తెలుసండి, మొత్తం 33 అంటే 1/3 1/3 వంతు భారత జలాలను ఇస్తుంది బ్రహ్మపుత్ర. అదంతా అటేపుకి వెళ్ళిపోతుంది. అదే చైనా చూసుకుంటుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మీద ఇక్కడ ప్రాజెక్టు కడుతుంది. దీని ద్వారా బ్రహ్మపుత్ర నదిని తరలించుకుపోతుంది. అది ఇంకా ఇండియా అనేది అబ్జెక్ట్ చేస్తుంది. ఈ నార్త్ ఈస్ట్ డివైడ్ అయిపోయింది అనుకోండి, ఇంకా దాని గొడవ ఎవరు ఎత్తేవాళ్ళు కూడా ఉంటారనమాట. అది చైనా ప్రయోజనం. ఓకే, వ్యూహాత్మకంగా కిందకు వచ్చేయచ్చు బంగ్లాదేశ్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లోకి. ఈ విధంగా దీని మీద కన్నుపడింది. ఇప్పుడు బంగ్లాదేశ్, చైనా దీని మీద కన్నుపడింది. ఇప్పుడు రక్షణ శాఖ నిపుణులు, విదేశాంగ నిపుణులు ఒకటే చెప్తున్నారు, ఇది ఉపేక్షించడానికి వీలు లేని విషయం చికెన్ నెక్. ఇప్పుడు యూఎస్ వెళ్ళి చైనా వెళ్ళి ఆయన తీసిన విషయం అసలు ఉపేక్షించడానికి వీలు లేని అతిపెద్ద విషయం అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఇండియా ఈ విషయంలో జాగ్రత్త పడాలనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు విషయానికి వద్దాం. దీన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు దీన్ని రక్షించుకోవడానికి భారతదేశం ప్రస్తుతం కొన్ని మాట్లాడుతుందన్నమాట. ఇప్పుడు చికెన్ నెక్ దగ్గర మీకు అక్కడ ఒక విషయం ఉంది చూడండి, ముందు చెప్తాను. ఈ ఫోటో చూడండి, ఇట్స్ ఐకానిక్ పిక్చర్. బంగ్లాదేశ్ అవతరణ అవడానికి జరిగిన ఫోటో. 1971లో ఇందిరాగాంధీ అప్పుడు తూర్పు పాకిస్తాన్ సెపరేట్ చేస్తే బంగ్లాదేశ్ ఫామ్ అయింది భారత ఆర్మీ ద్వారా. అలాంటి దేశం ఈరోజు మనకి శత్రు దేశంగా పూర్తిగా మారిపోయింది. అక్కడ హిందువులపై అటాకులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు చైనాతో కలవడం జరుగుతుందన్నమాట. ఇదిగోండి, ఇది డివైడ్ చేసి పక్కన పెట్టేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు భారతదేశం ప్రస్తుతం తీసుకున్న రక్షణ చర్యలు సరిపోతాయా దాన్ని రక్షించుకోవడానికి అనేది ఒక విషయం. అది కానీ ఏం చెప్తున్నారంటే దాన్ని తీసుకోవడానికి రక్షణ చర్యలు సరిపోవంట. ఏం చెప్తుందంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హస్మీరా అనేది ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెట్టింది. అక్కడ రఫేల్ ఫైటర్స్ ఉంటాయి, సుఖోయ్ 30 MKI ఫైటర్స్ ఉంటాయి. ఇది రక్షించడానికి ఒకవేళ చైనా గట్టే అటాక్ చేస్తే. తర్వాత ఇక్కడ ట్రై నేషన్ కమాండ్ ఉంటుంది, ట్రై ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపిన
కమాండ్ కూడా పెట్టింది సిలిగురి దగ్గరలో, ఎందుకంటే దాడిని రక్షించుకోవడానికి. 2 బ్రహ్మోస్ మిసైల్ మోహరించడం జరిగింది. అవి చాలా శత్రు దుర్భేద్యం అనమాట. ఇలాంటి మిసైల్ ఇక్కడ మోహరించడం జరిగింది. ఇండో టిబెటన్ బెటాలియన్ ఫోర్స్ ఐటీబీపీ, తర్వాత సమస్త్ర సీతాబల్, తర్వాత ఇండియన్ ఆర్మీ, ఇవన్నీ ఎప్పుడు కూడా అలా విజిలెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే 2017లో ఇక్కడ డోక్లాం దగ్గర ఒక పెద్ద పీఠభూమిని ఆక్యుపై చేసింది చైనా, ఇటు భూటాన్ నుండి. అది డోక్లాం క్రైసిస్ అని మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఇండియా చైనా యుద్ధం దాకా అంచు దాకా వెళ్ళొచ్చినాయి. అలాంటిది అంటే ఈ చైనా ఎప్పుడో చికెన్ నెక్ మీద కండేసింది. దీని ఆధారంగా ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా కుట్ర ఫలితంగా యూనస్ బహిర్గతంగా చెప్పడం వల్ల రక్షణ శాఖ నిపుణులు ఏమంటున్నారంటే ఇంకా ఎట్టి పరిస్థితులు ఉపేక్ష చేయకుండా ఇండియా దీన్ని చికెన్ నెక్క విస్తరణ జరగాలి, అంటే బంగ్లాదేశ్ మీద యుద్ధమే జరగాలి, దాడే జరగాలి, అంటే పూర్తి స్థాయిలో అవసరం లేదు. బంగ్లాదేశ్ చూడండి, ఈ బంగ్లాదేశ్ చుట్టూరు 4000 ఎక్కువ భూ సరిహద్దు ఉందన్నమాట. ఈ చుట్టూరు మనం మోహరించిన ఆర్మీ దీనికంటే 3 రెట్లు ఎక్కువ. కాబట్టి 2 పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ బలహీనతని బలం కింద మార్చాలి అంటే భారతదేశం తాను 4 గోళ్ల మధ్యన వేరే వాడిని అటాక్ చేయకూడదు అనేది బయటికి రమ్మంటున్నారు. కానీ భారత విదేశాంగ నీతి ఏం చెప్తుందంటే వీ విల్ నెవర్ అటాక్ ఎనీ, భారతదేశం ఏ దేశం మీద దాడి చెయ్యదు, అసలు సంస్కృతిలోనే దాడి చేయలేదు అనేది ఒకటి ఉందన్నమాట విదేశాంగ నీతి. కానీ కొన్ని సందర్భాల్లో 1961, 62లో గోవాని ఆక్యుపై చేశారు అప్పుడు నెహ్రూ గారు దేశ రక్షణ కోసం, అదొకటి. 1971లోనే ఇందిరాగాంధీ ఈ దేశాన్ని డివైడ్ చేయడం జరిగింది భారతదేశ రక్షణ కోసం. ఈ విధంగా ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైంది. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు దీని మీద బంగ్లాదేశ్ మీద ఒక మిషన్ మీద సింపుల్గా ఒక దాడి జరిగి దీన్ని విస్తరణ జరగాలి. దానికి 2 మార్గాలు ఉన్నాయి. అంటే ఈ భారత బలహీనతని బలం కింద మార్చే ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందన్నమాట. దాన్ని మిషన్ చికెన్ నెక్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ మేఘాలయ దగ్గర ఇదిగోండి, ఇది రంగపూర్ అంటారనమాట. ఈ రంగపూర్ ఇదిగోండి ఇక్కడ ఈ రంగపూర్ అంటే ఇదిగోండి మేఘాలయ దగ్గర ఈ చికెన్ నెక్ ఉన్న దాన్ని ఆక్యుపై చేసేయాలి మనం. ఒక 22 కిలోమీటర్ల 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే ఈ చికెన్ నెక్ విస్తరణ జరిగింది ఒక 100 కిలోమీటర్ల దాకా. అది ఈ విధంగా మనం ఇది పెద్ద ల్యాండ్ బ్రిడ్జ్ కాకుండా ఒక భూభాగం కింద తయారవుద్ది. కాబట్టి ఈ రంగపూర్ ప్రాంతాన్ని భారత ఆర్మీ ఆక్యుపై చెయ్యాలి, ఎందుకంటే రక్షణకి వీళ్ళు ఇచ్చిన ఎదురుదాడి చైనాతో కలిపాడని తెలిసిపోయింది కాబట్టి చైనాతో కలుస్తున్నాడని. ఈ రంగపూర్ 2400 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసి ఈ మేఘాలయ స్టేట్లో కలిపేసి అస్సాంలో కానీ ఈ విధంగా ల్యాండ్ పెద్ద భూభాగం చేస్తే ఇది ల్యాండ్ చిన్న చికెన్ నెక్ లాగా కాదు, ఒక పెద్ద భూభాగం కింద ఉంటుంది. వెడల్పు 100 కిలోమీటర్లు ఉంటుంది, పొడవు వెడల్పు, అప్పుడు మనకు బాధ ఉండదు. ఇది ఒక మార్గం. కానీ 2వ మార్గానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ త్రిపుర, మిజోరాం, ఈ త్రిపుర ఇక్కడ నుండి చిట్టగాంగ్ పోర్టు. సో ఈ రంగపూర్ ఆపరేషను లేదా ఈ చిట్టగాంగ్ ఈ కొంచెం 15 కిలోమీటర్ల ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకున్నా మనం ఈ కోస్టల్ ప్రాంతం వచ్చేస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్కి లింక్ ఏర్పడిపోతుంది. మన పోర్టుల నుంచి దీనికి లింక్ వచ్చేస్తుంది భూభాగానికి. ఇక్కడ నుంచి రవాణా సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం రక్షించుకోవచ్చు. ఈ రంగపూరు రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారంటే ఈ రంగపూర్ చైనా ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని విస్తరించండి, చైనాను ఆపొచ్చు. అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశ్ని ఆపొచ్చు. బంగ్లాదేశ్ చేస్తున్న కుయుక్తులు మనం 1971లో దాని ఏర్పాటుకే దాని అవతరణకే సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయి ఈరోజు సైన్యాన్ని ఇప్పుడు చైనా ఆర్మీని ఇక్కడ దించడం, చైనా నుంచి J-10, J-17 ఫైటర్స్ దించడం, ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళి పాకిస్తాన్తో కలిపి ఈ నార్త్ ఈస్ట్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలకి సరైన శిక్ష ఏంటంటే ఈ ట్రాక్ను మనం విస్తరించుకోవడం. దీని ద్వారా బంగ్లాదేశ్ పేచమనసొచ్చు, మనం శత్రు దేశాలు ఇటు పాకిస్తాన్ ఇటు చైనా నుంచి ఆగొచ్చు. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రీఎంప్టివ్గా ముందస్తు దాడి చేసి ఈ రెండింటిని చేసే అవకాశం ఉందనుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే ఈ చైనా పాకిస్తాన్ దీని రక్షణకు వస్తాయన్నమాట. అందువల్ల గుట్టు చప్పుడు కాకుండా ఈ ఆపరేషన్ దీన్ని చేయడానికి ఎంతో పట్టదండి. భారతదేశానికి కేవలం 1 రోజు 2 రోజులు సరిపోతుందన్నమాట. ఈ ఆపరేషన్ గుట్టు చప్పుడు కాకుండా చేసేసిందంటే ఈ చైనా పాకిస్తాన్లు అంతర్జాతీయంగా ఆ విషయాన్ని తీసినా ఈ విషయాన్ని ఎక్కువ తీయకపోవచ్చు. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్ల వల్ల చైనా ఉప్పు తబ్బిబ్బు అవుతుంది కాబట్టి ఇది ఎక్కువగా ఇక్కడ రాకపోవచ్చు.
పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి బలూచిస్తాన్ ఇష్యూ ఇక్కడికి రాకపోవచ్చు. సో ఇదే అసలైన తరుణం. మోడీ ప్రియంటివ్గా కొంచెం హాట్ పర్షూట్ ఉపయోగిస్తున్నారు కాబట్టి భారతదేశం దీన్ని సిలిగురి కారిడార్ విస్తరణనే లేదా చిట్టగాంగ్ పోర్టు స్వాధీనం లేదా రెండింటినీ చేసుకుని బంగ్లాదేశ్ మన నార్త్ ఈస్ట్కి రక్షణ కల్పిస్తూ నార్త్ ఈస్ట్ మొత్తాన్ని రక్షించుకుంటూనే మనం భారతదేశ రక్షణని చేసుకోవచ్చు. ఇంకా చైనా పాకిస్తాన్ ఇక్కడ రావచ్చని ఆశిస్తున్నారు. కాబట్టి భారతదేశం బంగ్లాదేశ్ మీద ఏ విధంగానైనా దాడి చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేసి అది చేసి ఇది చేసో ఈ చిట్టగాంగ్ పోర్టుని దీన్ని ఆక్యుపై చేసుకుంటారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు, విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ఇది భారతదేశ రక్షణకి ఒకే ఆర్థిక ప్రగతికి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం భారతీయులందరూ కూడా కోరుకుంటున్నాం.